ఉన్నాడు. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము, మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. డైరెక్ట్ స్టార్ట్ చేసి తర్వాత ప్రార్థన చేస్తాం. చదివి 4వ మాట ఏంటో చదివి మాకు చెప్పు. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అంటే ఇక్కడ యేసు ప్రభు వారు తల్లిని అడుగుతున్నారు, నా చెయ్యి ఎందుకు విడిచితివి అని. అలాగే మనం చూసుకుంటే కీర్తనలు 22వ వచనం, 22వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదవండి. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. ఇక్కడ మనం చూసుకుంటే కీర్తనలో మొత్తం దేవుని కీర్తించడం, ఆరాధించడం గురించి ఉంటుంది. ఇక్కడ దావీదు తన అనుభవంలో నుండి రాస్తున్నాడు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అంటే దావీదు చేతు ఇప్పటి వరకు ఇది దావీదు రాసేంత వరకు దేవుడు ప్రతి ఒక్క దాంట్లో దేవుడు దావీదు చేతి పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఎలుగుమెట్టిని, సింహాన్ని, ఇంకా గొలియాతుని, ఇంకా యూదులకు రాజుగా అవ్వడానికి దేవుడు సహాయపడ్డాడు, చేతి పట్టుకున్నాడు కాబట్టి తను అవన్నీ చేయగలిగాడు. ప్రతి ఒక్క దాంట్లో దేవుడు తన చేయి పట్టుకొని నడిపించాడు కాబట్టి దావీదు నడవగలిగారు. అలాగే మనం చూసుకుంటే యెషయా 53:6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. ఇక్కడ మనం చూసుకుంటే మనమందరము గొర్రెల వంటి వారము అంటే మనం గొర్రెల వంటి వారం. గొర్రెల కాపరి ఏం చేశాడండి, అన్ని గొర్రెలని ఒక లైన్లో తీసుకెళ్తాడు. అదే గొర్రెల కాపరి లేనప్పుడు గొర్రెలు ఎలా ఉంటాయి, వాటికి ఇష్టం వచ్చిన త్రోవలో అవి నడుస్తుంటాయి. అలా యేసు ప్రభు వారు మనల్ని పరలోకం అనే ఒక త్రోవలో తీసుకువెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. అలాగే మన కొరకై సిల్వలో రక్తాన్ని చిందించాడు. అలాగే మనం చూసుకుంటే యెషయా 53:2 లేత మొక్కల వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్కల వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఇక్కడ మనం చూసుకుంటే యేసు ప్రభు వారు తండ్రి ఎదుట పెరిగాడు అంటే కొన్నిసార్లు పచ్చి ముక్క వలె మంచిగా ఉన్నాడు, కొన్నిసార్లు సాతాను శోధన వల్ల ఎండిపోయిన ముక్క వలె ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఎన్నోసార్లు దేవుడు బోధిస్తున్నప్పుడు సాతాను ఎన్నోసార్లు యేసు ప్రభు వారిని ఆపాలని చూశాడు కానీ జయించలేకపోయాడు. అలాగే యేసు ప్రభు వారి బోధన ఎప్పుడు ఆపలేదు. ఇంకా అలాగే చూసుకుంటే మళ్ళీ అదే వచనము 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే మనం చేసిన పాపాలు, మనం పడాల్సిన శిక్షలు అన్ని తను యేసు ప్రభు వారు ఆయన మీద వేసుకొని శిల్వ మీద రక్తం కార్చి మనల్ని శుద్ధిపరిచాడు కాబట్టి మనము ఇప్పుడు రక్షించబడము. ఇప్పుడు మనం ఇలా ఉంటున్నామంటే అప్పుడు యేసు ప్రభు వారు శిల్వలో తన రక్తాన్ని కార్చారు కాబట్టి మనం ఇక్కడ ఇలా ఉంటున్నాం. మన పాపాల బట్టి మనకు పడాల్సిన శిక్ష యేసు ప్రభు వారు వేసుకున్నారు. అలాగే అందులోనే 12th కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను, కళ్ళతో కలిసి అతడు కొలసము విభాగించుకొనును, ఏలియనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను. ఇక్కడ మనం చూసుకుంటే యేసు ప్రభు వారిని చాలా మంది తిరుగుబాటు చేశారు. అలాగే యేసు ప్రభు వారు వాళ్ళని ఏమనలేదు, అలాగే ఎలాంటి శాపాలు ఏమీ పెట్టలేదు. యేసు ప్రభు వారు వారి కొరకై తిరిగి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే యేసు ప్రభు వారి
ఎంత జాలి మనసో మనకు తెలుస్తుంది. అలాగే యేసుప్రభు వారు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది దీంట్లో తెలుస్తుంది. దాంట్లోనే 10 వచ్చు. అతని నలుగుబట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీనవంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. ఇక్కడ మనం చూసుకుంటే యేసుప్రభు వారు నలుగురు బడి ఉన్నారు మన కోసమే. ఆయన అప్పుడు అలా నలుగొట్టబడి ఉన్నాడు కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాము. అలాగే అప్పట్లో అలాగే యేసుప్రభు వారు తన రక్తంతో మనందరినీ శుద్ధిపరిచి ఉన్నాడు. మనందరికి ఒక త్రోవ చూపిస్తున్నారు. ఆ త్రోవ పేరు పరలోకం. అలాగే చూసుకుంటే ఎఫ్ఎస్సి 2:5. అయినను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనము క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే యేసుప్రభు వారు మన కోసం ఎంతో చేశారు. అలాగే యేసుప్రభు వారు యేసుప్రభు వారి చేతి విడవకపోయి ఉంటే యేసుప్రభు వారు అనుకున్నది మనల్ని రక్షించలేకపోయేవారు కాదు. అందుకే తండ్రి యేసుప్రభు వారి చేతి విడవాల్సి వచ్చింది. కాబట్టి తండ్రి యేసుప్రభు చేతి విడిచాడు కాబట్టి యేసుప్రభు ఏదైతే చేయాలనుకున్నాడో దాన్ని చేయగలిగాడు. ఇంకా మనందరికీ స్వస్థతని ఇచ్చాడు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఆయన కృప వల్లనే మనము అందరం ఈ స్థితిలో ఉన్నాం. కృప అంటే యేసుప్రభు వల్లనే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆయన శిలువ మీద పడిన శిలువ మీద పడ్డ శిక్షలు ఏదైనా కానీ అదంతా మన కోసమే. అందుకే మనము ఈ స్థితిలో ఉన్నాం. తండ్రి యేసుప్రభు వారి చేతి అందుకే విడవాల్సి వచ్చింది. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన ఈ సమయం ఇచ్చిన మాస్టర్ గారు కూడా ఆయన నిండా ఉన్నారు.